హాయ్ ఫ్రెండ్స్, ఇక మేమైతే చేను దగ్గరికి అయితే వచ్చినాం. చూడండి, ఇక మక్క అయితే ఈ విధంగా మొలిసిందనమాట. చూడండి, ఇట్లా మొలిసింది. మొన్నైతే మక్క మొత్తానికే మొలవలేదు. మస్తు బాధ అనిపించింది, ఎందుకంటే వర్షాలు వల్లే కదా. అసలు వారం అయిపోతుంది, 10 రోజులు అవుతుంది, ఇంకా మొలలేదని మస్తు టెన్షన్ అనిపించింది. ఆ రోజైతే వీడియో వేయలేను, ఎందుకంటే బాధ అనిపించింది. అసలు ఏంది, మన మీద ఉందా, రైతుల మీద ఉందా, దేవుడికి ఇట్లా చేస్తున్నా అనేసి అయితే బాధ అనిపించింది. అందుకోసం అయితే వీడియో చేయలేదు నేను. ఈరోజు అయితే కొంచెం హ్యాపీగా ఉంది, ఎందుకంటే మక్క మొలిసింది కదా. చూడండి, ఈ విధంగా మొలిసింది. పర్లేదు, బాగానే మొలిసింది. ఇంకా చిన్న చిన్న మొలకలు కూడా వస్తున్నాయి. ఇక చూడండి, ఇట్లా చిన్న చిన్న మొలకలు వస్తున్నాయి. చిన్న చిన్న మొలకలు వస్తున్నాయి, బాగానే ఉంది. మా మక్క అయితే బాగానే మొలిసింది. మొత్తం ఈ ఏరియాలో అందరి బాగానే మొలిసినాయి అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మక్కలు అయితే బాగానే ఉన్నాయి. మొలిసింది బాగానే, కానీ ఇప్పుడు నెక్స్ట్ అయితే ఏంటంటే చూడండి, గడ్డి కూడా అయింది. పంట మొలిసింది, నెక్స్ట్ గడ్డి కూడా ఉంది. గడ్డి మందు అయితే కొట్టాలి. మసాలా, గడ్డి మందు, ఇవన్నీ పనులు అయితే ఉంటాయి. మళ్ళీ ఒక 2 days తర్వాత గడ్డికి మందు అయితే కొట్టాలి. కొట్టడమా, చల్లడమా, మక్కల చల్లడానికి కూడా ఉంటుంది అనమాట. వీళ్ళు మసాలా కలిపి చల్లచ్చు. అక్కడ మందుల షాప్కి పోయి అడిగితే వాళ్ళు ఏం చేయమంటే అది చేస్తాం అనమాట. చూడండి, మక్క అయితే. ఓకేనా ఫ్రెండ్స్, మేమైతే మక్క పెట్టినాం. అక్కడ వరి పోసినాం, పొలం కూడా వేయాలి. నెక్స్ట్ తుకం పోసినాం కదా మొన్న, తుకం దగ్గర కూడా పోయి చూడాలి ఈరోజు. ఎందుకంటే ఈరోజు ఫామ్ దగ్గరికి మార్నింగ్ పోయి వర్క్ అయితే తొందరగా కంప్లీట్ అయిందనమాట. నిన్నైతే కామారెడ్డి పోయినాం. మా అత్త మాకు సర్జరీ అయిందని చెప్పినా కదా, అయితే కుట్లు ఇప్పిద్దామని అయితే హాస్పిటల్కి పోయినాం. ఈరోజు అయితే ఫ్రీగా ఉన్నాం కదా అని అయితే మళ్ళీ వర్షం కూడా రావడం లేదు. నిన్న మధ్యాహ్నం వర్షం కూడా వచ్చింది. ఇప్పుడైతే తుంపురు వర్షం అయితే చినుకులు పడుతున్నాయి, కానీ రోజు అలాగే అయిపోతుందని ఈరోజు అయితే చేను దగ్గరికి వచ్చినాం. నెక్స్ట్ అయితే పొలం దగ్గరికి పోవాలి. తుకం అంటే మా ఇంటి దగ్గర ఉంటుంది, పొలం అయితే ఇంటి దగ్గర ఉంటుంది అనమాట, ఇంటి పక్కకి. పోయి అక్కడ కూడా చూడాలి తుకం ఏ విధంగా పోసింది, ఎప్పుడు నాటేయాలని దాన్ని కూడా చూడాలి. మక్క పెట్టి పొలం నాటేయాలి. ఈ 2 పనులు అవుతున్నాయి. ఇప్పుడు బడ్స్ పోయడానికి టైం కూడా దగ్గర వస్తుంది కదా, బడ్స్ పోయినాకనే నాటేయడం అవుతుంది. అప్పటి వరకు వరి అయితే నాటేయడానికి అయితే మంచిగా పెరుగుతుంది అనమాట. తూకం పెరిగిన తర్వాత వేయాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, నాటేయడం, ఈ మక్కకు మసాలా మందు కొట్టడం అయితే వర్క్ ఉంటుంది అనమాట. ఇంకా ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్